నా పేరు కే రవి. నేను ప్రైవేట్ ఎంప్లాయీ, టెలికాం ఎంప్లాయీ. మా బాబు కే హర్షిత్. మాది స్టేషన్ గన్పూర్ విలేజ్. నేను లాస్ట్ ఇయర్ మా బాబుకి నవోదయ కోచింగ్ అండ్ సైనిక్ కోచింగ్ ఇవ్వడానికి ఇన్స్టిట్యూట్లో ఎంక్వైరీ చేశాను. తేజాస్ నవోదయ అకాడమీ బాగుందని మా ఫ్రెండ్ చెప్తే అందులో జాయిన్ చేశాను. చాలా బాగుంది ఇన్స్టిట్యూట్. మా అబ్బాయి బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ప్లస్ ఆల్ ఇండియా సైనిక్ అండ్ నవోదయ సీట్ సంపాదించాడు. నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇన్స్టిట్యూట్ చాలా బాగుంది. మా ఫ్రెండ్స్కి కూడా నేను చాలామందికి రిఫర్ చేశాను. తేజాస్ అకాడమీ చాలా బాగుంది. చాలా మంది లెవెల్ అండ్ ఆల్ ఇండియా సైనిక్, నవోదయ అండ్ గురుకులాస్ చాలామంది చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నారు. ఆల్ ఇండియా సైనిక్ అండ్ నవోదయ వచ్చేసింది మా బాబుకి. నాకు చాలా గర్వకారణంగా ఉంది. నా పేరు మమత. మా కొడుకు హర్షిత్. సైనిక్ స్కూల్ గురించి సెంటర్లో చూసి జాయిన్ చేసినాము. నవోదయను సైనిక్ స్కూల్ సీట్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు అందరు వద్దన్నారు, కానీ నేను కూడా ఫస్ట్ జాయిన్ చేయాలని అనుకున్నా. కానీ నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక అబ్బాయి కూడా ఆ రోజే సెలెక్ట్ అయ్యిండు. అన్నీ 3 సైనిక్, నవోదయ, రుక్మాపూరు అన్నీ వచ్చే వరకు తనని చూసి నా కొడుకు కూడా అలా రావాలి, నేను కూడా అలా స్పీచ్ ఇవ్వాలి. అసలు చదవడు, అసలు చదివే రాదనుకున్నా, కానీ సీట్ వచ్చిందంటే ఎంతో చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యిండు. నవోదయంలో సైనిక్ సీట్ వచ్చింది. అసలు పంపడం అంటే ఇష్టం లేదు. ఇక వాళ్ళ డాడీ ఫోర్స్ చేసి నేను ఇక ధైర్యం చేసి పంపించిన. సీట్ వచ్చింది. నాకు చాలా సంతోషం. ఇప్పుడు నా చిన్న కొడుకును కూడా ఇలానే జాయిన్ చేయాలనుకుంటున్నా. నాకు చాలా సంతోషం.